వెల్కమ్ టు పొలిటికల్ గుసగుస. టీడీపీ జనసేన కూటమి ప్రకటించిన లిస్టులో ఆ సీట్ పై సస్పెన్స్. మరో 2 రోజుల్లో జనసేన సీట్లను ప్రకటించబోతోంది. ఉమ్మడి కడప జిల్లా మొత్తం ఆ సీట్ పైనే ఫోకస్. అంతగా పొలిటికల్ హీట్ పెంచిన ఆ సీట్ జనసేనకు కేటాయిస్తారా? జనసేనకు సీట్ ఇస్తే అక్కడ పరిస్థితి ఏంటి? వాట్స్ ది స్టోరీ? ఉమ్మడి కడప జిల్లాలో రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. అధికార వైసీపీ జారీ చేసిన 7 లిస్టుల్లో రాజంపేట సీటు తప్ప ఏ సీటుపై క్లారిటీ రాలేదు. ఇక టీడీపీ జనసేన కూటమి మొదటి లిస్టులో 10 సీట్లకు 4 సీట్లు మాత్రమే ప్రకటించి 2 పార్టీల నేతల్ని అయోమయంలోకి నెట్టారు ఇద్దరు అధినేతలు. ప్రకటించిన 4 సీట్లలో 2 నియోజకవర్గాల్లో అసంతృప్తులు ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ఇటు కడప సిటీ, అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. వాటిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నట్టు టాక్ నడుస్తుంది. ఎన్నికలకు సమయం ఎక్కువ లేకపోవడంతో వీలైనంత త్వరగా సీట్లను ఫైనల్ చేస్తే అలకబూన్న నేతలను బుజ్జగించుకోవచ్చు అనే ప్లాన్తోనే సీట్లను ప్రకటిస్తున్నారు అనే ప్రచారం జోరందుకుంటుంది. టీడీపీ జనసేన కూటమి లిస్టులో 2 విభాగాలుగా మిగిలిన సీట్లను ప్రకటిస్తారని సమాచారం. పొత్తు ధర్మంలో భాగంగా ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట, రైల్వే కోడూరు 2 నియోజకవర్గాలను జనసేన కోరుతున్నట్లు రాజకీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఈ 2 నియోజకవర్గాల్లో మొదటి స్థానం రాజంపేటకు ఇవ్వవచ్చు అనేది జనసేన అధినేత సర్వేలో తేలినట్లు ఆ పార్టీ నేతలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అటు శ్రీకాకుళం మొదలుకొని ఇటు చిత్తూరు వరకు ప్రకటించిన సీట్లలోని సీనియర్స్ తో ఇద్దరు నేతలకు తలనొప్పి మొదలైంది. ఇక రాజంపేట సీట్ కన్ఫర్మేషన్ వస్తే టీడీపీ నేతల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారబోతుంది. వీరందర్నీ కాదని జనసేనకు టికెట్ కేటాయిస్తే వారంతా సహకరించే అవకాశం లేదని రాజంపేట వాసుల నుంచి వస్తున్న మాట. రాజంపేట సీట్ విషయంలో ఇద్దరు అధినేతలు 1కి 2 సార్లు లోకల్ నాయకత్వంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే తప్ప ఆ సీట్లో గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. ఇక ఉమ్మడి కడప జిల్లాలో గెలిచే సీట్స్లో మొదటి సీట్ రాజంపేట అనేది అక్షర సత్యం. ఎందుకంటే జిల్లా కేంద్రం లేకుండా పోవడం, అధికార పార్టీలోని అరాచకాలు, అన్నమయ్య డ్యాం తెగిపోయినా ఇప్పటి వరకు ఆ ఊసే లేకపోవడం వంటి విషయాలు ప్రతిపక్షాలకు ఊతమిచ్చేలా ఉన్నాయి. నాయకుల మధ్య సమన్వయ లోపం ఉంటే ఆ సీట్ చేజార్చుకోవాల్సిందే అన్న ప్రచారం ఊపందుకుంది. జనసేన 24 సీట్లలో పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ చెప్పడంతో ఉమ్మడి కడప జిల్లా వాసులంతా రాజంపేట వైపు చూస్తున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో రాజంపేట సీట్ ఎవరిని వరిస్తుందో.